రోడ్డు ప్రమాదాల ప్రభుత్వ హత్యల మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు పోవడానికి గల కారణం ముమ్మాటికి ప్రభుత్వమే. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దానికి ప్రభుత్వమే కారణం. రోడ్ల మీద గుంతలైతే అట్లనే ఉండాలి, కానీ బండ్ల మీద ఫైన్లు అయితే క్లియర్ గా ఉండాలి. ప్రైవేట్ వెహికల్స్ లో ఉండాల్సిన లోడ్ కన్నా కాస్త ఎక్కువ ఉన్నా ఫైన్లు వేస్తారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కాల్సిన వ్యక్తుల కన్నా ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా ఫైన్లు వేస్తారు. మరి ఈ ఫైన్లు వేసే అధికారులు ఎన్నడన్నా మరి ఈ ఆర్టీసీ బస్సుల్లో నిలబడ్డానికి కూడా జాగాలేనంత మందిని ఎక్కించుకొని రోడ్ల మీద తింపుతా ఉంటే మరి ఎన్నడన్నా ఈ అధికారులు ఆర్టీసీ యాజమాన్యం పైన కేసులు వేసిర్రా అయ్యా? రోడ్డు మీద వాహనదారులు హెల్మెట్ ధరించలేదని, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్లు విధించే ప్రభుత్వాలు, అధికారులు మరి గుంతలు పూడ్చడంలో, రోడ్డు మరమ్మతులు చేయించడంలో, రిపేర్లు చేయించడంలో ఎందుకు చూపించారంత శ్రద్ధ? ఎవరు అడగకుండానే తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మరి ప్రయాణికుల సంఖ్యకు తగిన ఏర్పాట్లు చేసే ప్రయత్నం ఎన్నడన్నా చేసిందా? ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడానికి గల కారణం ఈ ఉచిత పథకం కాదా? పాపం మొన్న చేవెళ్ల బస్ యాక్సిడెంట్ లో కూడా మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక దేశాన్ని నడిపించవలసిన యువత ఏ తప్పు చేయకుండానే రోడ్డు ప్రమాదాల కారణంగా అకాల మృత్యువాత పడతా ఉన్నారు. దీనివల్ల వారి కుటుంబాలకు మాత్రమే కాదు, ఇటు సమాజానికి, దేశానికి కూడా నష్టం జరుగుతా ఉంది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తాండూరుకి చెందిన ఎల్లయ్య గౌడ్ గారి కుమార్తెలు ముగ్గురు ఈ బస్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఆ ముగ్గురు కూడా మంచి మెరిట్ స్టూడెంట్స్. ఒకరు ఎంబీఏ చదువుతుండగా ఒకరు డిగ్రీ సెకండ్ ఇయర్, ఒకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నారు. ఈ అక్క చెల్లెల మరణం ఎల్లయ్య గౌడ్ కుటుంబానికి మాత్రమే కాదు, ఇటు దేశానికి కూడా నష్టం మిగిలించింది. చిన్నప్పటి నుండి ఆ ముగ్గురి పైన ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు, ఎన్ని కలలు కనుంటాడు, ఎంత కష్టపడి చదివించుంటాడు. ఇలా ఒకేసారి ముగ్గురు చనిపోతే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. అదేదో సినిమాల్లో అల్లు అర్జున్ చెప్పినట్టు యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు పైన పడిపోవడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు పైన పడిపోవడం. నిజమే, ఈయన ఎవరో గాని అన్ని పార్టీల నాయకులను చాలా ధైర్యంగా ప్రశ్నించిండు. కానీ ఆయా నాయకుల వెనకాల ఉన్నటువంటి చోటామోటా నాయకులు ఈయనని దబాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహేందర్ రెడ్డి ఏం చేయలే, సబితా రెడ్డి ఏం చేయలే, ఎమ్మెల్యే యాదవ్ ఏం చేయలే, ఇల్లు పట్టించుకుంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. అయ్యా, ఆయన ఏదో ఆవేశంతో మాట్లాడతలేడు, ఏదో మదమెక్కి మాట్లాడతలేడు, కడుపు మండి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఎవరో గాని చాలా కొత్తగా నిరసన తెలిపిండు. రోడ్లపైన ఎక్కడ గుంతలుంటే ఆ గుంతలు ఉన్న చోటే ప్లక్కార్డులు పట్టుకొని బైఠాయించి నిరసన తెలిపిండు. మరి ప్రతి చోట ఇదే రకంగా నిరసన తెలిపితేనన్నా మరి అధికారులకు, నాయకులకు మరి బుద్ధి వస్తుందేమో. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఈ హైవే నిర్మాణానికి సంబంధించి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది. అవి ఒక్కసారి పరిశీలిస్తే బాగుండనిపించింది నాకు కూడా. మొన్న కర్నూలు బస్ యాక్సిడెంట్, ఈ రోజు చేవెళ్ల బస్ యాక్సిడెంట్. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా మొత్తం 2 రోజులు ఇదే న్యూస్ హైలైట్ చేసింది. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏదైనా కొత్త న్యూస్ దొరికితే దాన్ని హైలైట్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి ఏంది, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి సంగతి 90% మందికి అక్కర్లేదు. చెట్టు బాగుంటేనే పండు బాగుంటుంది, పిండి బాగుంటేనే రొట్టె బాగుంటుంది, బంగారం బాగుంటేనే ఆభరణం బాగుంటుంది, అలాగే రోడ్డు బాగుంటేనే మన ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. జరిగింది మన జిల్లాలో కాదు కదా, మన ఊర్లో కాదు కదా, చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు కాదు కదా అని ఇప్పుడు మనం మౌనం వహిస్తే చరిత్ర చూడని విషాదాలు చాలా చూడవలసి ఉంటుంది.